సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం రాష్ట్రపతి సాధారణ అధికారాల్లో లాస్ట్ అధికారాలైన రాష్ట్రపతి దౌత్య అధికారాలు మరియు రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాల గురించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క దౌత్య అధికారాలు, వాటిని డిప్లొమాటిక్ పవర్స్ అంటారు. అంటే విదేశీయుల నుండి వచ్చే రాయబారులను భారత్కి అనుమతించేది ఎవరు అంటే రాష్ట్రపతి అనమాట. అంటే విదేశీయుల నుంచి రాయబారులు వస్తారు కదా, వాళ్ళ దేశాల యొక్క రాయబారులను భారత్కి అనుమతించేది ఎవరు అని అంటే రాష్ట్రపతి అనమాట. అలాగే భారత్ నుండి విదేశీయులకు భారత రాయబారులను నియమించేది కూడా ఎవరు అంటే రాష్ట్రపతి. అంటే మన ఇండియా తరపున విదేశాల్లో భారత రాయబారులను నియమించే అధికారం కూడా మనకి రాష్ట్రపతికే ఉంటుందన్నమాట. అలాగే అంతర్జాతీయ సంస్థలకి మన దేశం నుండి ప్రతినిధులను నియమించేది కూడా రాష్ట్రపతి అనమాట. విదేశీ రాయబారులను నియంత్రించే అధికారం గలవారు కూడా రాష్ట్రపతి. అంటే అంతర్జాతీయ సంస్థలకి మన దేశం నుండి ప్రతినిధులను పంపే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. సో విదేశీ రాయబారులను నియంత్రించే అధికారం గల వాళ్ళు కూడా మన రాష్ట్రపతి అనమాట. ఓకేనా. అట్లాగే మనకేంటి అంటే అది వచ్చేసి మనకేంటి అంటే రాష్ట్రపతి యొక్క దౌత్య అధికారాలు అనమాట. సో ఇది ఏంటి అంటే దౌత్య అధికారాల గురించి, అధికారాలను ఎలా నియమిస్తారు, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది ఒక స్టోరీ ఓరియంటేషన్లో కావాలి అనుకుంటే మీరు చదువుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు అనమాట. సో విచక్షణ అధికారాలను ఏమంటారంటే డిస్క్రియేషనరీ పవర్స్ అని అంటారు. సో అయితే ఈ డిస్క్రియేటరీ పవర్స్లో ఏంటి రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు అంటే వీటిలో మనకు ఒక బిట్లు చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, క్రింది వాళ్ళలో సరి అయిన అంశం, సాధారణ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని సందర్భాల్లో విచక్షణ అధికారాలు వినియోగిస్తారు. ఓకేనా. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ ఎవరికి రాకపోతే ఓకేనా ఆ సందర్భంలో మనకి రాష్ట్రపతి విచక్షణ అధికారాలను వినియోగిస్తారు అని ఇచ్చారు. సో రెండోది ఏంటి అంటే ప్రధాని సూచనతో లోక్సభను రద్దు చేసే అంశంలో విచక్షణ అధికారం కలదు. అంటే ప్రధానమంత్రి ఎప్పుడైనా సూచన ఇస్తే ఆ ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు లోక్సభను రద్దు చేసే అంశంలో కూడా రాష్ట్రపతికి విచక్షణ అధికారం ఉంటుందన్నమాట. థర్డ్ది ఏంటి అంటే లోక్సభలో ప్రభుత్వము మద్దతు కోల్పోయినప్పుడు విచక్షణాధికారం వినియోగించవచ్చు. ఇప్పుడు ఏంటి, లోక్సభలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక సాధారణ మెజారిటీ అనేది ఉండాలి కదా, ఆ మెజారిటీ మద్దతు అనేది ప్రభుత్వం ఒకవేళ కోల్పోతే లోక్సభలో అప్పుడు ఆ ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేసే విచక్షణ అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. సో డి వచ్చేసి పైవన్నీ సరైనవి. ఆప్షన్స్ 3 కూడా మనకి కరెక్టే అనమాట. సో కాబట్టి పైవన్నీ సరైనవి అనేది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్రపతి తన విచక్షణ అధికారంతో తీసుకునే నిర్ణయాల్లో ఏ వ్యక్తి కూడా హైకోర్టులో సవాలు చేయరాదు. ఒకవేళ రాష్ట్రపతి విచక్షణ అధికారాలు తీసుకున్న సమయంలో ఆ విచక్షణ అధికారం గురించి ఏ వ్యక్తి కూడా హైకోర్టులో కానీ ఎలాంటి కోర్టుల్లో కానీ సవాల్ చేసే అధికారం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారానికి అంత పవర్ ఉంటుంది కాబట్టి. సో లోక్సభ మొత్తం సభ్యులు 545 అన్నాం కదా. సో ఇక్కడ ఒక ప్రభుత్వం నిలబడాలి అంటే ప్రధానమంత్రి తన పదవిని కంటిన్యూ చేయాలంటే, ఒక ప్రభుత్వం నిలబడాలి అంటే దానికి మీనింగ్ ఏంటి, ప్రధానమంత్రి తన పదవిని కంటిన్యూ చేయాలి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి 273 మంది సభ్యులు ఎప్పుడు పీఎంకి మద్దతు ఉండాలి. అంటే 545 మెంబర్స్ అన్నాం కదా, అందులో 50% కదా. సో 273 మెంబర్స్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆ పీఎం అనేది కంటిన్యూ అవుతాడనమాట. ఈ 273 మెంబర్స్ మద్దతు కోల్పోతే మాత్రం సో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అవి మనకి రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాల గురించి. ఓకేనా. నెక్స్ట్, ప్రధానమంత్రి ఎంపిక మరియు నియమించడం అనేది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం. ఓకేనా. అంటే ప్రధానమంత్రిని ఎంపిక చేయడము మరియు ప్రధానమంత్రిని నియమించడం అనేది కూడా రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం కిందకే వస్తుందన్నమాట. ఓకేనా. ఇది అనమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.